అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్. ఇవాళ 15th జూలై వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అని మనం మాట్లాడుకుందాం. ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రేడింగ్ ట్రెండ్. నికే 0.5% ప్లస్, హాంకాంగ్ దాదాపు 1% ప్లస్, షాంఘై మాత్రమే కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అమెరికన్ మార్కెట్స్లో నిన్న చూస్తే నాస్డాక్ 0.1% మేర, నాస్డాక్ దాదాపు 1% మేర, S&P 500 దాదాపు 0.5% మేర లాపడగా డౌ జోన్స్ మాత్రం ఫ్లాట్గా క్లోజ్ అయింది. అమెరికన్ మార్కెట్స్ నుంచి కొన్ని పాజిటివ్ అండ్ నెగిటివ్ న్యూస్ ఏంటంటే టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా జంప్ మనకు కనిపించింది. ఎస్కే హినిక్స్ సౌత్ కొరియన్ షేర్స్ జంప్ 11% యాజ్ ఏషియా టెక్ స్టాక్స్ ర్యాలీ. టెక్ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా రెస్పైట్ అండ్ రిలీఫ్ మనం చూస్తున్నాము. బట్ డొనాల్డ్ ట్రంప్ స్టేట్ ఆఫ్ హార్మోజ్లో 20% మేర టోల్ వసూలు చేయాలని అనుకోవటము, సో ఇలాంటివన్నీ కూడా కొద్దిగా మార్కెట్స్ని ఇంకా టెంటర్ హుక్స్ మీద నిలబడుతుంది. ఎందుకంటే తారిఫ్స్ విషయంలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలిన తరుణంలో ఏదో విధంగా జనాలని, ప్రపంచాన్ని తన వైపు దృష్టిని ఆకర్షించుకునేలా పదే పదే చేయడంతో పాటు ఏదో ఒక రెవెన్యూ సోర్స్ని తీసుకురావాలి. అది నిజంగా ప్రపంచ దేశాలు యాక్సెప్ట్ చేస్తాయా లేదా, ఇతర గల్ఫ్ దేశాలు అందుకు అంగీకరిస్తాయా లేదా, మీ దేశం కానప్పటికీ కూడా ఒక దేశం గుండా వెళ్ళినందుకు 20% మేర టోల్ వసూలు చేయాలని అనుకోవడం, అది ఏ విధంగా సమర్థనీయం, అన్ని అంశాలు పక్కన పెడితే ఏదో విధంగా ఎప్పుడు లైమ్ లైట్లో ఉండడము అండ్ క్రూడ్ ధరలను పైకి కిందికి తీసుకెళ్లడము, బిట్కాయిన్ ధరలను అంటే క్రిప్టో కరెన్సీ ధరలను పైకి కిందికి తీసుకెళ్లడంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దీంతో ఆయన ట్రేడ్ చేస్తున్నారా, ఆయన వర్గాలు, ఆయన బంధువులు, సన్నిహితులు ట్రేడ్ చేస్తే సొమ్ము చేసుకుంటున్నారా లేదా అన్న అంశాలన్నీ కూడా మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ యథాతథంగా అదే స్థాయిలకు వచ్చేస్తున్నాయి. సో ఆయన వ్యాఖ్యలను పదే పదే మనం సీరియస్గా తీసుకోండి, ట్రేడింగ్ ఆపర్చునిటీగా మలుచుకోవాల్సిన అవసరంగా అయితే కనిపిస్తుంది. ఆయిల్ $85 చూస్తూనే ఉన్నాం. $70 నుంచి $85 స్థాయికి మళ్ళీ బ్రెంట్ క్రూడ్, ఇక్కడ దానికి తోడు మనకి రూపాయి మళ్ళీ 2 వారాల కనిష్ట స్థాయికి దిగి రావడం లాంటివి సినారియోలు. గోల్డ్ $4,056 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. సిల్వర్ $59 దగ్గర. క్రిప్టో కరెన్సీస్లో మళ్ళీ బయింగ్ ఎమర్జ్ అవుతుంది. బిలో $60,000 వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక $5,000 దాకా జంప్. వార్ష్ ప్లెడ్జెస్ ఫెడ్ పాలసీ రెజిమ్ చేంజ్ టు రెడ్ ఇన్ఫ్లేషన్ ట్యాక్స్ ఆన్ అమెరికన్ పీపుల్. సో ఇన్ఫ్లేషన్ అక్కడ కొద్దిగా డీసెంట్గానే వచ్చింది. ఏ విధంగా డెసిషన్ తీసుకుంటారు నెక్స్ట్ వాళ్ళ ఫెడ్ మీట్లో అనేది కూడా మార్కెట్స్ అవైట్ చేసి చూస్తున్నాయి. సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ అప్డేట్స్ పరంగా. టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్ అన్నిటికీ కూడా ఒక ఎఫెక్ట్, దేశంగా మన మార్కెట్స్లో సాఫ్ట్వేర్ రిలేటెడ్ స్టాక్స్కి కూడా కొద్దిగా ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉండబోతోంది. ఎందుకంటే IBM వాన్స్ AI స్క్వీజింగ్ సాఫ్ట్వేర్ బడ్జెట్స్, లూజెస్ $70 బిలియన్ మార్కెట్ క్యాప్. ఒకే రోజు 25% మేర స్టాక్లో ట్యాంకింగ్ కనిపించింది. IBM సెడ్ ఇట్ హ్యాస్ ఫాల్టర్డ్ ఇన్ కీపింగ్ pace with the shift in corporate spending from software to data center infrastructure and would take a big earnings hit in the second quarter in the clearest sign. So AI ఏ విధంగా కమ్మేస్తుందో ఐటీ సెక్టార్ని, డేటా సెంట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు మారకపోవడము, పూర్తిగా సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయిన తరుణంలో, డేటా స్పెండింగ్ తగ్గిపోతూ ఉన్న తరుణంలో ఎఫెక్ట్ ఉండబోతోంది. దాని ప్రభావం సెకండ్ క్వార్టర్ మీద ఉంటుందని చెప్పి IBM స్వయానా చెప్పిన తరుణంలో ఆ స్టాక్స్లో 25% దాకా క్రాక్ మనకు కనిపించింది. సింగిల్ డే డిక్లైన్ ఇట్ సఫర్డ్. 1987లో బ్లాక్ మండే క్రాష్లో ఎలా అయితే ఎఫెక్ట్ పడిందో దాని అంతటి ఘోరమైన పరిస్థితి మిగిలిన దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మిగిలిన సాఫ్ట్వేర్ రిలేటెడ్ స్టాక్స్ అన్నిటిలో కూడా పడింది. ద వార్నింగ్ షోస్ దట్ బిజినెస్ ఫేసింగ్ టు సెక్యూర్ యాక్సెస్ టు సప్లై కన్స్ట్రైన్డ్ సర్వర్స్, చిప్స్ అండ్ నెట్వర్కింగ్ గేర్ అండ్ డైవర్టింగ్ స్పెండింగ్ అవే ఫ్రమ్ అదర్ టెక్నాలజీస్. సో వాటి మీదుగా మళ్ళుతున్న నిధులు టెక్నాలజీ వైపు మళ్ళడం లేదు అనేది కూడా ఒక ఇది. దాని ఇవాళ ఎఫెక్ట్ మన ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో కూడా గట్టిగా ఉంటుంది వితౌట్ ఎనీ డౌట్. సో పాకిస్తాన్ క్లరిక్ ఆయన ఫత్వా జారీ చేశారు. క్రిప్టో కరెన్సీస్లో ట్రేడింగ్ చేయటం అనేది హరామ్ అవుతుంది అని చెప్పి ఫత్వా జారీ చేస్తున్న తరుణంలో పాకిస్తాన్, అరబ్ కంట్రీస్తో పాటు ఇండియాలో కూడా కొంతమంది ప్యానిక్ సెల్లింగ్ చేశారు అనేది ఒక వార్త. అలాగే స్టాక్స్ పరంగా మనం చూసినట్టయితే గ్రో, HDFC లైఫ్, HDFC AMC, HDB ఫిన్, యూనియన్ బ్యాంక్, ఏంజిల్ వన్ లాంటి స్టాక్స్లో మనం యాక్టివిటీ గమనించవచ్చు. రిజల్ట్స్ సీజన్లో మనం అడుగు పెట్టాం కాబట్టి ఆనంద్ రాటి అంత గొప్ప రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా చూస్తే ఒక నెంబర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ పరంగా చూస్తే ఒక నెంబర్ కనిపిస్తుంది. వాళ్ళకి ఎక్సెప్షనల్ క్వార్టర్ ఒకటి ఉండడం, దీంతో 71% మేర ప్రాఫిట్లు జంప్ ఉన్నప్పుడు కనిపించినప్పటికీ కూడా ఒరిజినల్గా అంత గొప్ప పర్ఫార్మెన్స్ని కనబరచలేకపోయింది ఆనంద్ రాటి. అండ్ ఇన్ఫోసిస్, విప్రో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, దాని ఎఫెక్ట్ US ADRs మీద అయితే పడింది. IDBI బ్యాంక్ క్లారిఫైడ్ అండ్ రిపోర్ట్ దట్ గవర్నమెంట్ ఈజ్ క్లోజ్ టు యాక్సెప్టింగ్ ఫెయిర్ ఫ్యాక్స్ డీల్ని ప్రభుత్వం ఆమోదం తెలపడానికి సిద్ధంగా ఉంది, ఆఖరిలో ఉంది అన్న ఒక వార్తని IDBI బ్యాంక్ ధృవీకరించలేదు. టాటా ఎల్క్సీ
రిపోర్టెడ్ 18.2% ఫస్ట్ క్వార్టర్లో లాభాలని 18.2% మేర లాభాలని అనౌన్స్ చేస్తే ప్రాఫిట్స్ 171 కోట్ల రూపాయలకు పెరిగాయి 144 కోట్ల రూపాయల నుంచి. డెలివరీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ యాజ్ అ టైప్ 2 NBFC ఇండిగా వీళ్లకు ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక అనుమతి లభించింది. మిగిలిన స్టాక్స్ పరంగా కూడా మనం కొద్దిగా చూద్దాము. మిగిలిన స్టాక్స్ లో టాటా ఎల్ఎక్సీ ప్రాఫిట్స్ 23% డౌన్, L&T టెక్ ప్రాఫిట్స్ దాదాపు 7.5% మేర పెరిగాయి. ఎబిట్ మార్జిన్స్ కొద్దిగా పెరిగాయి 15.21 నుంచి 15.68కి. ఆనంద్ రాటి ప్రాఫిట్స్ దాదాపు 44% మేర క్షీణత వెన్ కంపేర్డ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా మనం చూసినట్లయితే. సిగ్నేచర్ గ్లోబల్ ప్రీ సేల్స్ దాదాపు బిజినెస్ అప్డేట్స్లో భాగంగా 25% మేర ప్రీ సేల్స్ వచ్చినట్టు కూడా వెల్లడించింది. జైన్ రిసోర్సెస్లో వాళ్ళ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగిన తరుణంలో కొద్దిగా ఆపరేషన్స్ మీద ఎఫెక్ట్ ఉన్నట్టు వెల్లడించింది. కెపాసిటీ ఇన్ఫ్రాకి 482 కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. బెల్ రైస్ క్విప్ లాంచ్ చేసింది 231 రూపీస్ ఆల్మోస్ట్. సో నిధులు సమీకరించే ప్రయత్నం. హీరో మోటార్ కార్ దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టబోతుంది. అప్రూవ్డ్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అప్ టు 1000 crores ఇన్ అథర్ ఎనర్జీ టు సబ్స్క్రిప్షన్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఇప్పటికే హీరోకి అథర్లో దాదాపు 30% మేర వాటా కూడా ఉంది. టాటా పవర్ ఇన్స్టిట్యూట్ జారీ చేయడం ద్వారా దాదాపు 1,50,000 కోట్ల రూపాయల వరకు సమీకరించే ప్రయత్నం చేస్తుంది. కేఈసీ దాదాపు 1200 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చినట్టు కూడా వెల్లడించింది. ఇవి స్టాక్స్ పరంగా. ఎకనామిక్ టైమ్స్ ఫెయిర్ ఫ్యాక్స్ టు టేక్ ఓవర్ ఐడిబిఐ బ్యాంక్ ఇన్ $5.5 billion డీల్. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ప్రేమ్ వత్స గారు ఫెయిర్ ఫ్యాక్స్, సో సిఎస్బి ఇంతకుముందు కేథలిక్ సిరియన్ బ్యాంక్ లాంటివి వాటిల్లో కూడా అనుభవం ఉన్న వ్యక్తి. సో తను ఐడిబిఐ బ్యాంక్లో వాటా కొనుగోలు చేయబోతున్నారు నాకు వార్త అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. ఐడిబిఐ బ్యాంక్ ఇంకా అధికారికంగా ధృవీకరణ చేయకపోయినప్పుడు కూడా మేబీ త్వరలో దీని నుంచి మనకు కన్ఫర్మేషన్ రావచ్చు ప్రభుత్వం నుంచి. ఫెయిర్ ఫ్యాక్స్ ఇస్ నౌ ఆఫరింగ్ 81 రూపీస్ పర్ షేర్ విచ్ ఈస్ హయ్యర్ దాన్ ద ఆఫర్ ఆఫ్ 75 రూపీస్ గివెన్ లాస్ట్ ఇయర్. గత ఏడాదితో పోలిస్తే కొద్దిగా ప్రీమియంని పెంచింది, ధర పెంచింది. 81 రూపాయలు ఒక్కొక్క షేర్కి ఇవ్వాలని చెప్పి. అట్ దిస్ ప్రైస్ ద గవర్నమెంట్ కుడ్ రైజ్ అరౌండ్ 26,000 crores ప్రభుత్వానికి ఈ వాటా విక్రయించడం ద్వారా 30.48% మేర వాటా విక్రయించడం ద్వారా వాళ్ళకి దాదాపు 26,000 కోట్ల రూపాయల దాకా వస్తుంది. అలాగే ఎల్ఐసికి ఒక 50% మేర దిగువన వాటా ఉంది. వీళ్ళు కూడా ఒక 30% మేర వాటా విక్రయించాలని చెప్పి చూస్తున్నారు. దీంతో ఎల్ఐసి కూడా దాదాపు 53,000 కోట్ల రూపాయల దాకా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎల్ఐసికి ప్రభుత్వానికి ఒక బొనాన్జా లాంటిది యాజ్ ఆఫ్ నో ఐడిబిఐ వాటా విక్రయం వల్ల. వార్ రిటర్న్స్ టు వెస్ట్ ఏషియా, ఆయిల్ సీసాస్ ఎస్ హర్మూజ్ బ్లీడ్స్. ఇవి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, ఎందుకంటే ఇది కొనసాగుతూనే ఉంది కాబట్టి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ యూకే మధ్య డీల్ కుదిరి అది ఇవాళ నుంచి అమల్లోకి రాబోతోంది. సో చాలా వాటి ధరలు ఎస్పెషల్లీ టెక్స్టైల్స్ కానీ ఆటోమొబైల్ కానీ వీటి ధరలు గణనీయంగా తగ్గే అవకాశం కూడా ఉంది మనకి ఇంపోర్ట్ చేసుకునేవి. వేదాంత చైర్మన్ చెప్తున్నారు 5 బిలియన్ ఇప్పుడు ఏవైతే 5 కంపెనీస్ ఉన్నాయో పంచరత్నాలు లాంటివి ఆయన భాషలో అవన్నీ కూడా ఒక్కొక్క వ్యాపారానికి $100 బిలియన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంత సామర్థ్యం ఉంది కంపెనీస్కి అన్నిటికీ కూడా పోస్ట్ మెర్జర్ తర్వాత అని చెప్పి ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అల్యూమినియం, మెటల్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఐరన్, స్టీల్ లాంటి కంపెనీస్కి అన్నిటికీ కూడా అదొక అప్డేట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో. నెట్ డైరెక్ట్ యాక్సెస్ దాదాపుగా 16% మేర పెరిగి 6.5 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైంది. సో ఈ మార్కెట్లో కూడా కార్పొరేట్ ట్యాక్స్ విషయంలో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్తో పోలిస్తే హెల్త్ ఇన్సూరెన్స్ వాటా పెరిగింది, బిజినెస్ పెరుగుతోంది. Q1లో మంచి రిజల్ట్స్ని కంపెనీస్ అనౌన్స్ చేయవచ్చు అనేది కూడా ఒక అప్డేట్. అలాగే హెచ్సిఎల్ టెక్ టంబుల్స్ 4.5% మేర హెచ్సిఎల్ టెక్ పడింది. బికాస్ ప్రైస్ టార్గెట్స్ కూడా కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ తగ్గించాయని చెప్తూనే. సో ఇది వీటికి అప్రధాన్యం కావచ్చు, ఎందుకంటే ఐబిఎం ఎఫెక్ట్ ఉండబోతోంది మార్కెట్స్ మీద, ఎస్పెషల్లీ ఐటీ రిలేటెడ్ స్టాక్స్ మీద. సో హెచ్సిఎల్ టెక్ డీసెంట్ పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ కూడా సో రాబోయే రోజుల్లో భవిష్యత్ ఏంటి అనేది అర్థం కానీ ఈ స్థితిలో అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. కాకపోతే కొద్దిగా హెచ్సిఎల్ టెక్ లాంటివి, హెచ్సిఎల్ టెక్ కానీ పెర్సిస్టెంట్ కానీ ఇవి కొద్దిగా మినహాయింపులా కనిపిస్తున్నాయి. ఎస్బీఐ ఫండ్స్ ఫస్ట్ డేలో 0.68% మేర సబ్స్క్రైబ్ కావడం చూస్తాం మ్యూచువల్ ఫండ్స్కి. ఆర్బీఐ డైరెక్ట్స్ బ్యాంక్ బోర్డ్స్ టు షార్పన్ స్ట్రాటజిక్ ఫోకస్. లారస్ ల్యాబ్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 57% మేర స్టాక్ జంప్ చూసాం. ఈవెన్ దివీస్ ల్యాబ్స్లో కూడా మంచి జంప్ మనకు కనిపించింది. ఆల్ టైమ్ హిట్ చేసి 7,200 రూపాయల మార్కెట్ని క్రాస్ చేసింది. 3.5% మేర స్టాక్లో జంప్. బయోకాన్ నేను ఒక మేజర్ డీల్ వాళ్ళు వయాట్రిస్ వాటా విక్రయం నేపథ్యంలో 238 times అధిక వాల్యూమ్స్ స్టాక్ నేను 6.5% మేర జంప్. జస్ట్ డేలో మేనేజ్మెంట్ చేంజ్ నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. 17% మేర జంప్ మనకు జస్ట్ డేలో కనిపించింది. బట్ ఫ్రెష్గా వెళ్ళి జస్ట్ డేలో అడిషనల్గా ఇప్పుడు రిస్క్ తీసుకోవడం అనేది కొద్దిగా టఫెస్ట్
టఫెస్ట్ టాస్క్ అవుతుంది రిస్క్ రివార్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓవరాల్గా ఎలక్ట్రిక్ టూ వీలర్ వెహికల్స్లో టీవీఎస్ తన పట్టును కొనసాగిస్తోంది. టీవీఎస్ మోటార్స్ దాదాపు 67% మేర వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో జంప్. టీవీఎస్ మోటార్స్, మా బజాజ్ ఆటో 48%, అథర్ ఎనర్జీ 91% దాకా జంప్, హీరో మోటో 208% దాకా జంప్. అథర్ అండ్ హీరో రెండు దూసుకెళ్తున్నాయి. ఫస్ట్ ప్లేస్లో టీవీఎస్ ఉండడం కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.